వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఈరోజు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘం అయిన ఎంఎంఎస్ మాదిగ మహిళా సమాఖ్య నాయకురాలు నేరెళ్ళ సౌమ్య గారు ఈరోజు మనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సౌమ్య గారు నమస్కారం. ఇప్పుడు మీరు గత ఎన్ని సంవత్సరాలుగా మీరు ఎంఆర్పిఎస్ లో వర్క్ చేస్తున్నారు? నేను 4 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నా. ఫస్ట్ నాకు ఎంఆర్పిఎస్ అంటే తెలియదు. నేను హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని. అప్పుడు గడ్డం కొమరక్క అని ఒక మహిళా నాయకురాలు, ఆమె మీటింగ్ ఉంది దా అనేది తీసుకొని వచ్చింది. నా మాదిగలకు సంబంధించిన ఒక మీటింగ్ ఉంది దా అనేది తీసుకొని వచ్చింది. అప్పుడు మాతంగి రమేష్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. అయితే అప్పుడు మాతంగి రమేష్ కు పరిచయం చేసిన తర్వాత లాస్ట్ చివర్లో ఆయన అయిపోయే టైం దాదాపు మీరు ఎంఆర్పిఎస్ లో ఏ సంవత్సరంలో మీరు వర్క్ చేస్తున్నారు? 2020 అయిపోయి 21 వచ్చే మూమెంట్ లో నుండి స్టార్ట్ చేసిన. అంటే 2020 ఎండింగ్ లో మీరు ఎంఆర్పిఎస్ లోకి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఏం పదవులు నిర్వహించారు? ఎంఆర్పిఎస్ అంటే మీకు ఎందుకు పోవాలనిపించింది ఎంఆర్పిఎస్ లో? గడ్డం కొమరక్క అనటామనే తీసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఎందుకో 2-3 మీటింగ్స్ వినేసరికి తొందరగా అటెక్ట్ అయిపోయి నాకు వందకి కృష్ణన్న ఆధ్వర్యంలో పని చేయాలని అనిపించింది. చేశాను. చేస్తే ఫస్ట్ నాకేం పదవి లేకుండానే పనిచేసిన. 1.5 సంవత్సరంన్నర దాకా ఏ పదవి ఇవ్వలేదు. నిరసన దీక్షలు, పాదయాత్రలు ఇవన్నీ చేపించిండ్రు. 45 రోజులు చిన్న బాలుని పట్టుకొని పాదయాత్ర చేసిన తర్వాత ఇక అయిపోయిన తర్వాత ఇచ్చిళ్ళు జిల్లా కన్వీనర్ గా ఎన్నుకొని జేపీలో తక్క వచ్చి మనకు రిజల్ట్ ఇచ్చి పోయింది. ఇక అప్పటి నుండి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉన్నా. అన్న ఇచ్చిన ఏ కార్యవర్గం కూడా తప్పకుండా పని చేసిన. ఇప్పటికి కూడా పని చేయడానికే నాకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ కొన్ని అంటే ఏం జరిగింది కొన్ని కారణాలు అంటే ఏం జరిగింది? కొన్ని కారణాలు మీరు అంటే ఉత్సాహంగా పాల్గొన్న మీరు నిరుత్సాహానికి అంటే గురి కావడం కారణాలు ఏంటి? గురి కావడానికి కారణం అంటే అన్న నాగర్ కర్నూలులో పాదయాత్ర చేసినప్పుడు కవ్వంపల్లి రాములన్న బస్సు పెట్టిండు. ఒకరు బస్సు పెడితే ఆ బస్సు నాగర్ కర్నూలు వెళ్తున్నాం సౌమ్య వస్తావా అనేసి అడిగిండు. ఎవరు? దండు అంజయ్య. అడిగితే వస్తా అనేసి చెప్పిన. అన్న దగ్గరికి వెళ్తున్నాం అనేసి అంటే వస్తా అని చెప్పిన తర్వాత సరే మరి తొందరగా అనేసి తెల్లారి చెప్పిండు. వాళ్ళు నైట్ మాట్లాడుకున్నారు. నాకు ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు కూడా పిల్లలు చిన్నోళ్ళు, అన్న కొంచెం ముందు చెప్పిన అయిపోవు కదా, నాకు 4:30 అట్లా చెప్పినా కూడా నేను ఇంట్లో వర్క్ అంతా చేసుకొని వచ్చేదాన్ని కదా అని చెప్తే ఇక మేమందరం రెడీ అయ్యి వచ్చినాం. ఇప్పుడే అనుకున్నాం ఇక ఒక సీట్ ఖాళీ ఉంది అనేసి రమ్మంటున్నా అనేసి అన్నారు. అంతా సరే అన్న వస్తున్నా అన్న తమ్ముని ఇట్లా పిలిచి పిల్లల్ని తమ్మునికి అప్ప చెప్పేసి నేను వచ్చేసిన. వచ్చిన తర్వాత వెళ్ళినాం. బస్సులో కూర్చున్న తర్వాత కవ్వంపల్లి రాములన్న అన్నాడు కదా, సౌమ్యను ముందు సీట్లోనే కూర్చో, వెనుక సీట్లకు వద్దు, వెనుక సీట్లో కూర్చుంటే నైట్ రాంగా తాగి తడిపి ఉంటారు, చేయి కాళ్ళు తాకినా బాధే, నువ్వు ముందు సీట్లోనే కూర్చోవాలి అనేసి కవ్వంపల్లి రాములన్న గురిరాజన్న ఇట్లా అన్నారు. ఒకదానే మహిళ వస్తున్నావు అనేసి అన్నారు. అది నాకు మంచి మాటే కదా, బుద్ధి మాట చెప్పినట్టే, నా జాగ్రత్త కోసం చెప్పినట్టే కదా. అది సరే అన్నా అని ముందు సీట్లోనే నేను ఒక సీట్లో కూర్చున్నా. 2 సీట్ల బస్సు కదా, నేను ఒక సీట్లో కూర్చున్నా, గురిరాజన్న ఒక సీట్లో కూర్చున్నాడు. అయితే కూర్చున్న తర్వాత బెజ్జం కనీలు వెనుకకెళ్ళు అనేసి అన్నాడు. అంటే నేను వెళ్ళను అనేసి, అన్నని ఇక్కడే కూర్చుంటా నేను వెళ్ళను అనేసి నేను అన్న తర్వాత బెజ్జం కనీలు ఏమన్నాడు కదా, దీన్ని ఎవరు రమ్మన్నారు, ఇది ఎందుకు వచ్చింది, అసలు ఇది చెప్పిన మాట వినది అనేసి బ్యాడ్గా మాట్లాడి కొంచెం అంత నాకు నచ్చలేగా. అట్లా మాట్లాడేసరికి నేను అన్నా కదా, అన్న నువ్వు ఒక జిల్లా అధ్యక్షుడు, నేను ఒక జిల్లా అధ్యక్షురాలని, నువ్వు అట్లా అనడం కరెక్ట్ కాదు, ఏదన్నా ఉంటే నువ్వు బయట అనాలి అంతేగాని ఇంత మందిలో ఇట్లా అనడు కరెక్ట్ కాదు, తిరిగి నేనంటే నీకు మొహం ఉంటది అన్న అనేసి నేను అన్నా.
అది మనసులో పెట్టుకున్నాడు. ఇక అప్పటి నుండి ఏ మీటింగ్ కు చెప్పడం లేదు, ఏ దానికి కూడా అసలు కాల్ చేయడం లేదు. ఈ మీటింగ్ ఉంది రా అని చెప్పడం లేదు, ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది రా అని చెప్పడం లేదు. ఆ మధ్య ఎంఆర్పిఎస్ లా అనే ఒక మాట మీదనే ఉన్నాడు ఆయన. మీరు ఆ మధ్యలో పాదయాత్రలో కూడా చేసారు, 45 రోజుల దాకా చేసిన పాదయాత్ర. చిన్న బాలను పట్టుకొని ఇంటికి వెళ్ళకుండా చేసినా కానీ దానికి ప్రతిఫలం అన్నది ఏం లేదు. అన్న దృష్టికి అయితే వెళ్ళింది. నేను చిన్న పిల్లవాని పట్టుకొని పాదయాత్ర చేసినా అని అన్న నాకు తిరుపతిలో 2 రాష్ట్రాల మందిలో నాకు సన్మానం చేసిండు, నన్ను గౌరవించిండు. ఈమెను చూసి నేర్చుకోవాలి అనే సందేశం ఇచ్చిండు. కానీ ఇక వీళ్ళది కరెక్ట్ లేదు, కరీంనగర్ జిల్లా వాళ్ళది కరెక్ట్ లేదు. దండు అంజయ్య అన్నటైనా కూడా పిచ్చి పిచ్చిగా నాకు ఒక ఛాన్స్ ఇస్తావా అని అడగడం, నన్ను ఏదో ఆటో కిరాయి రమ్మన్నందుకు నాకు ఒక ఛాన్స్ ఇస్తావా అనేసి అడిగిండు. అది కూడా నాకు అంత బాధాకరంగా అనిపించింది. అదే విషయము తీసుకొచ్చి బిజ్జం కనీలు చెప్పిన, ఏమని అన్నా నన్ను ఇట్లా అన్నారు అని అంటే నేను అడుగుతా, దీన్ని ఇష్యూ వేయకు, అంత వైరల్ అవుతుంది, అట్టిగా పరుగు పోతుంది అనేసి అన్నాడు. అన్న తర్వాత నేను అంతలే సపరేకోకున్నా. ఇక ఆయన అడగలేదు, లైట్ తీసుకున్నాడు. అట్లనే ఇంజం వెంకటస్వామి అన్నకు చెప్పిన, రామచంద్ర అన్నకి చెప్పిన, వేములవాడ ఈ తిరుపతి అది ఏంటిది ప్రభాకర్ అన్నకి చెప్పిన, రేణుగుంట సాగర్ అన్నకి చెప్పిన, మారపల్లి సీనన్నకి చెప్పిన. వీళ్ళందరూ కూడా చెప్పుబాటు కొట్టకపోయినావా అనేసి వీళ్ళు ఇట్లా మాట్లాడిండు, అడుగుతామని అన్నారు కానీ ఎవరు కూడా ముందుకొచ్చి ఎవరు కూడా అడగలేదు. అడగపోయేసరికి నిన్న నాకు ఆ ఛాన్స్ దొరికింది. చెంప మీకెళ్ళి యూజ్ చంపేసినగా. అంటే ఇప్పుడు మీరు కార్యవర్గంలో ఉన్నారా, మీరు కార్యవర్గం నుంచి పోయినట్ట, ఎట్లా అసలు మీ పరిస్థితి ఏంటి? నన్ను ఇప్పుడు పక్కకు పెట్టేసిండు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు పక్కకు పెట్టేసిండు అని అంటే వాళ్ళు అన్నదానికి నేను అనుకూలంగా ఉంటలేను. ఎంఆర్పిఎస్ లో వాళ్ళని ప్రతి ఒక్కరిని నిలదీయడము, ఇదేంది అదేంది అని అడగడము, ఎక్కడ పడితే అక్కడే డబ్బులు తెచ్చుకుని తింటారు, ₹1 కూడా ఇవ్వరు మనకు. అంటే ఈ విషయాన్ని మరి మీరు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందటి సమాధి ఉన్నారు కదా, దృష్టికి తీసుకెళ్ళారా మీరు? 2 టైమ్స్ వెళ్ళినా. ఒకసారి వెళ్తే అన్న ఆంధ్రకు విజయవాడకి వెళ్ళిండు అనేసి చెప్పిండు. జ్యోతక్క గారు మాట్లాడేసి అన్నకు ఫోన్ కలిపి మాట్లాడిపిస్తే అన్న అన్నాడు కదా, తల్లి నేను లేను కదా ఇక్కడ, నేను పంచాయతీ చెప్పుకుంటూ కూర్చోలేను కదా, నేను ఏదన్నా ఉంటే ఫోన్ లో కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడతా, మీరు తర్వాత నిర్ణయం తీసుకోండి అనేసి చెప్పిండు అన్న. చెప్పిన తర్వాత సరే అన్న అనేసి చెప్పేసినాక ఇంటికి వచ్చేసిన. మళ్ళీ అన్న ఆంధ్ర నుండి ఇంటికి వచ్చిండు అని తెలిసిన తెల్లారే మళ్ళీ వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా, నేను కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడిన తర్వాత చెప్తా, జేపీ లతకి, నీకు, బిజ్జం కనీల్, ఇంజం వెంకటస్వామి, ఇంకా రామచంద్ర అన్న, మీ 5గురిని తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడతా, అప్పుడు ఎవరిని ఎన్నుకోవడం అన్నది తెలుస్తుంది, అందరి పనులలో ఉండాలి అనేసి అన్న చెప్పిండు. చెప్పిన తర్వాత సరే అన్న అనేసి చెప్పేసిన అంతల్నే ఇంటికి వచ్చేసిన. ఏమైందో ఏమో తెలియదు, అన్న నాకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టలేదు, నేను మాట్లాడలేదు. కానీ నిన్న కమిటీ అయితే జరిగింది, కమిటీలా ఎన్నుకున్నారు నేను, నన్ను పక్కకు పెట్టేసింది. ఇక్కడ నాకు అన్యాయమే జరిగింది కదా, నాకు చాలా ఎన్నిక అంటే నేను ఎన్నికైనప్పుడు నాకంటే ముందు ఒక 2-3 నెలల ముందు బిజ్జం కన్నీలు ఎన్నికైండు, తర్వాత నవీన్ ఎన్నికైండు. నవీన్ తర్వాత మళ్ళీ నేను, నా వెనకాల మళ్ళీ రామచంద్ర అన్న, ఇట్లా వీళ్ళు అంటే దాదాపుగా మేము 1 సంవత్సరంలో తీసుకున్న వాళ్ళమే పదవులు. వాళ్ళందరి రద్దు కానీ నాది ఒకటి ఎందుకు రద్దు అవుతుంది? అదే మీ కాల పరిమితి ఉంటది కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మరి అప్పుడు మీ కాల పరిమితి ఎంత అనుకున్నారు? అప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే చేసిన కాబట్టి ఇక వాళ్ళు వేరే ఆప్షన్ అనేది లేదు. ఈ వర్గీకరణ ఎప్పుడైతే అయిందో అప్పుడు మహిళలు నేను చేస్తా అనుకుంటూ వచ్చి వీళ్ళకి వినిపించడము, తాగిపియడము, వీళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఇట్లా చేసుకుంటూ ఇంజం వెంకటస్వామి నన్ను ఆకట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ అనేది
కేవలం రిజర్వేషన్ పోరాట సమితి మాత్రమే మాదిగలకు అని చెప్పేసి స్థాపించబడింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వడం తీయడం దాపియడం అంటే ఇది రాజకీయ పార్టీ కాదు కదా. అదే మేము అదే అడిగినాం. అడిగితే స్వచ్ఛందంగా ఏర్పడినటువంటి ఇది ఒక సంస్థ. ఇలా పనిచేసే వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ ఎవరు కానీ స్వచ్ఛందంగానే వర్క్ చేస్తున్నారు. మేము అదే మాట అడిగినాము. అడిగితే ఆయన ఏమన్నాడు కదా అంటే వరలక్ష్మి అక్క ఎప్పుడు పడితే అప్పుడే పోస్టర్లకు డబ్బులు ఇస్తుంది, అదేంటిది చిల్లర ఖర్చులు పెట్టుకుంటది అని అంటే, మరి ఉద్యమంలోకి వచ్చేటప్పుడు మాకు కూడా చెప్పాలి కదా. మరి అమౌంట్ పెట్టుకుంటేనే ఇళ్ళకు రావాలి, మరి అమౌంట్ పెట్టేస్తే స్టెమినా ఉంటేనే ఇందులో వర్క్ చేయాలి అని చెప్తే అప్పుడు వచ్చే వాళ్ళమో రాకపోయే వాళ్ళము సపరేట్ పక్కకుండే వాళ్ళం కదా. మళ్ళీ స్టెమినా లేదు కదా. ఆర్గనైజర్ వర్క్ చేయడమే గొప్ప, మళ్ళీ డబ్బులు పెట్టడము అని అంటే కష్టం కదా. ఇప్పుడు ఆమెకంటే ఒకటి బట్టల షాప్ ఉంది, ఆమె ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి 45వ డివిజన్ అధ్యక్షురాలు ఆమెకు ఉంటాయి అమౌంట్, ఆమె పెట్టుకుంటది. మళ్ళీ నేను ఎక్కడ వెళ్ళి తెచ్చి పెట్టాలి? మళ్ళీ ఆర్గనైజర్ లో వర్క్ చేస్తే ఏ పార్టీకి వెళ్ళొద్దు అనేసి మాట్లాడిండు. నేను అయితే ఒకసారి ఏమైంది అంటే కవ్వంపల్లి మాకు కొంచెం దగ్గర, అత్తమ్మ వాళ్ళ ఇంటి వెనుకనే ఇల్లు. కవ్వంపల్లి అదే ఎమ్మెల్యే సాబు. అయితే ఆయన మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే, ఇంటి వెనకాలనే ఇల్లు. అయితే మాకు కొంచెం క్లోజ్ పరిచయము. అయితే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక రోజు కలిసి వద్దాము అనేసి నేను వెళ్ళినా, కొంచెం ఫ్రెండ్షిప్ పరంగా మర్యాదపూర్వకంగా. అయితే వెళ్ళేసరికి అక్కడ అందరు కండువాలు వేసుకుంటుండ్రు. అదేదో అట్టిదే మన చేతి గుర్తు అనేసి ఒకటి ఉంటది కదా, ఆ రీతిలో మెడలేసిండు. వేసేసరికి అంటే జోకుగా ఫోటో దిగుతా అంటే అట్లా వేసిండు. వేస్తే నేను అలా పార్టీలో జాయిన్ అయినా అని అదని ఇదని చెప్పేస్తే సరే పోనీలే, నేను పార్టీలో జాయిన్ అయినా దాన్ని అయితే మరి ఏదైనా ఒక పోస్ట్ తీసుకోవాలి కదా. అందులో నేను తీసుకోలేదు. ఎంఆర్పిఎస్ లో ఎందుకు చేస్తున్నా నేను వర్క్? అంటే ఎంఆర్పిఎస్ ఎజెండాలో ఉందా, వేరే పార్టీలో లేదు, అట్లా ఏం లేదు. కాకపోతే వీళ్ళు క్రియేటెడ్ చేసింది అట్లా. మరి ఇప్పుడు జిల్లా ఆమె ఒక జిల్లాల అధ్యక్షురాలుగానే ఉన్నది 45వ డివిజన్ కాంగ్రెస్ పార్టీలో. మరి ఆమెకి ఎట్లా ఇచ్చిండు? అది ఎట్లా సాధ్యం చెప్పండి? జిల్లా అధ్యక్షుడు సరే. ఇప్పుడు రాజకీయంగా కూడా అట్లాంటి మందకృష్ణ గారు కూడా బీజేపీ మద్దతు చేసింది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఎవరైతే మద్దతు చేస్తారో వాళ్ళు సపోర్ట్ చేద్దామన్న ఆలోచనతో ఆయన అన్ని పార్టీలో చేసిండు. అన్నగారు ఫస్ట్ కాంగ్రెస్ కు, తర్వాత టీడీపీ, ఫస్ట్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ కూడా చేసిండు, తర్వాత ఇప్పుడు బీజేపీ. అంటే మనకెవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకు మద్దతు చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఎంఆర్పిఎస్ లో అంత ఉత్సాహం పాల్గొన్న మీరు నిరుత్సాహానికి గురైన అంటున్నారు. రెండోది ఏంటంటే డబ్బు ప్రభావం ఉన్నది అనేసి కూడా మీ మాటలలో తెలుస్తుంది. అంటే మీకు ఫస్ట్ డబ్బు గురించి నాకు తెలియదు, అభిమానంతో అందరూ పోయినా అని అంటున్నారు కదా. తర్వాత మీకు డబ్బు ప్రభావం ఉన్నది అని తెలిసిన తర్వాత మీ దగ్గర డబ్బు లేదనే ఫీల్ అవుతున్నారు మీరు. అంటే మీరు డబ్బు లేకనే మీరు ఎరగబడుతున్నట్ట? అవును, ఇక అంతే కదా. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళనే ముందుకు, ఇప్పుడు పని చేసిన వాళ్ళని పక్క పెట్టి డబ్బు పెట్టిన వాళ్ళని ముందుకు తీసుకొచ్చి పదవులు ఇస్తుండ్రు అని అంటే ఇక్కడ అర్థమైతలేదా? నేను పని చేసి కొట్లాడినా, కానీ నన్ను కాదు అని డబ్బులు పెట్టే వాళ్ళనే తీసుకొచ్చి వర్క్ చేస్తున్నావు కదా, లేదా 4 సంవత్సరాలు వర్క్ చేస్తున్నావు, మరి నేను మీ నాయకత్వం గుర్తించలేదా? అసలు ఎక్కడ కూడా గుర్తించలేదు. అన్న గుర్తించిండు. ఇక్కడ కనీసం మొన్న నిరసన దీక్ష జరిగినాయి కదా, అప్పుడు కూడా నిరసన దీక్షల్లో పాల్గొన్నా. ఒక్క రోజు కూడా నా పేరు వేయలేదు. నాకు అక్కడ పదవులు ఉండాలి, పేర్లు ఉండాలని కాదు, అందులో నేను పని చేసినా కూడా నాకు గుర్తింపు లేదని బాధ నాకు. అంతే, అందులో నేను పని చేసినా కూడా నాకు గుర్తింపు లేదు. ఫస్ట్ పదవి లేకుండానే పని చేసిన. నేను రాకుండా కూడా ఇంటికి బస్సులు, అదేంటిది ఆటోలు, కార్లు, ఒకసారి గోస్కజయ్ అన్న, ఒక 10-15 సార్ల దండు అంజయ్య ఆటోలు తీసుకొని వచ్చి ఎక్కించుకొని వచ్చిండ్రు. ఆ ఆటోలను డ్రాప్ చేసిండ్రు, బైక్ మీద తీసుకొచ్చిండ్రు. నేను రాను, నేను డ్యూటీ చేసుకుంటా అన్న రోజులలో కూడా నన్ను తీసుకొచ్చి ఉద్యమంలో నువ్వు చేయాలి, నువ్వు డిగ్రీ చదువుకున్నావు అని చెప్పి తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత నేను పని చేసిన, కష్టపడ్డా. ఏమేమంటే ఇప్పుడు నిరసన దీక్షలు చేసిన, పాదయాత్రలు చేసిన, రోడ్డు రాస్తారోకలు చేసిన, ఎన్ని చేసినా కూడా నాకు ఇక్కడ ఫలితం అనేది కనబడలేదు. నన్ను అసలు గుర్తించలేదు ఎక్కడ కూడా. అసలు ఎందుకు గుర్తిస్తలేదో కూడా అర్థమైతలేదు.
మరి నన్ను ఎందుకు ఎంత తృప్తిపరుస్తుందో కూడా అర్థం కాలేదు నాకు. అసలు ఇవ్వనిస్తలేరు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో. అంటే ఏదైనా ఇస్తలేరు అంటే మిమ్మల్ని ఏమంటున్నారు? ఏదైనా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏదో పరంగా తృప్తిపరిచినట్టు మాట్లాడడం అంత గలీజ్గా. ఇప్పుడు బోయిన కుమరన్నకు ఈ ప్రాబ్లం అంటే చెప్పిన, అన్న వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అనేసి చెప్తే ఆడపిల్లను అట్లా అన్నప్పుడు కరెక్ట్ కాదు కదా, నేను అడుగుతాలే అనేసి అన్నాడు. అడిగిందో అడగలేదో తెలీదు. కాకపోతే మొన్న ఒకటి నివారణలు అర్పించడం అనేది ఒకటి ఉంటాయి కదా, నివారణల వర్ధంతి అనేది ఒకటి ఉంటే అప్పుడు అన్న మీరు మాట్లాడండి, అన్న మీరు నిలదీసి అడగండి, నా తప్పేదో చెప్పండి, నేను ఎంఆర్పిఎస్ నేనే తప్పకుండా. మరి ఇక నన్ను పక్కన పెట్టుడు కాదు, వాళ్ళు నా తప్పేదో నాకు చెప్పింది అనుకో, నేనే పక్కకు జరుగుతా అన్న, నా తప్పు అని తెలిస్తే అనేసి నేను గట్టిగా కొమరాన్ని అడిగిన. అడిగేసరికి కొమరన్న వచ్చి అనిలు ఇట్లా సారీ చెప్తాను అనేసి నాతో 2 సార్లు సారీ ఇప్పించిండు. నేనే నాతోటి చెప్పించిండు. ఉద్యమంలో పని చేయాలంటే కొన్ని అణిగి మణిగి ఉండాలి అనేసి బెజ్జంకి అనిలకు సారీ ఇప్పించిండు ఆ రోజు బస్సులో జరిగిన విషయానికి. సరే పోనీలే, నాకంటే పెద్దవాళ్ళు సీనియర్, చాలా రోజులు వర్క్ చేస్తుండు అని సారీ అన్న అనేసి చెప్పేసి, అక్కడ నాకు తప్పేం లేదు, అయినా కూడా నేను సారీ చెప్పాల్సి వచ్చింది. చెప్పిన ఒక మెట్టు దిగే సారీ చెప్పిన తర్వాత చేతిలో చేయించిండు. ఇప్పటి నుండి ఈమె పనుల్లో ఉంటది, ఈమె ఇప్పటి నుండి కంపెనీలు వేసుకుంటది, బాగానే ఉంటది అనేసి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత తెల్లారి మాట్లాడదాము అనేసి అన్నాడు. తెల్లారి లేదు, ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ కంపెనీలు తెల్లారి జేపీ లతక్క వచ్చింది. అది కార్యవర్గ సమావేశం పెట్టుకున్నాము, జిల్లా కార్యవర్గ సమావేశం పెట్టుకుంటే లతక్క వచ్చిండు. వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నారు కదా అంటే, అక్క ఇట్లా ప్రాబ్లం ఉంది. అసలు ఎప్పుడు చెప్పినా వినలేదు కదా, అసలు జిల్లాలో ఏం జరుగుతుందని తెలుసుకోవడమే లేదు. ఎప్పుడు నీకు ఎంఆర్పిఎస్ వాళ్ళు, ఎంఎస్ఎఫ్ వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకోవడం కాదు, ఇక్కడ నేనున్న జిల్లా అధ్యక్షురాలని నన్ను అడిగి నన్ను తెలుసుకోవాలి. ఏమైంది సౌమ్య, ఎట్లా మరి ఈ తప్పు ఎట్లా జరిగింది అనేసి నన్ను అడగాలి, నన్ను నిలదీయాలి నువ్వు. అట్లా కాకుండా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నాకు కాల్ చేయడం లేదు, నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు, నేను చెప్పింది ఏమి వినదు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఎన్నిసార్లు ఇట్లా మాట్లాడుతావు, ఎందుకు విసిగిస్తావు అనేసి వాయిస్ రికార్డింగ్ పెట్టింది, కాల్ మాట్లాడింది. ఒకసారి అక్క మరి కంపెనీలు వేస్తున్నా అనేసి ఫోన్ చేస్తే అప్పుడేమన్నది, ఆగమని చెప్పేదా కంపెనీ వేయకుండా మెసేజ్ పెట్టింది నాకు. ఆ మెసేజ్ ఇప్పటికే ఉన్నాయి ప్రూఫ్స్ నా దగ్గర, ఆమె మాట్లాడింది ఉన్నది, ఆమె మా మెసేజ్ పెట్టింది ఉన్నది. కంపెనీ ఆపమ్మ నువ్వు అనేసి అన్నది. మళ్ళీ వెంటనే వాళ్ళ కంపెనీ ఏమని చెప్పేసింది, నన్ను ఆపమన్నది, వాళ్ళకి చెప్పేసింది కంపెనీ ఏమని. ఆమె కమిటీలు వేయాలో చెప్పాలని ఆమె నిర్ణయం కాదు కదా, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం కూడా ఉంటది కదా, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం ఏరియాలో కూడా వేసింది అనుకోవచ్చు కదా. ఎవరు ఇప్పుడు మీరు అన్న జేపీ లత గారు, జేపీ లత అక్కనే కదా స్టేట్ లీడరు, జాతీయ నాయకురాలు, జాతీయ నాయకురాలు రాష్ట్ర నాయకురాలు ఆమెనే. కాబట్టి ఇప్పుడు ఆమెనే కంపెనీ లేయు అనేది చెప్పింది కదా వాళ్ళకు. నన్ను ఆపమనడం ఎందుకు, వాళ్ళని వేయమనడం ఎందుకు? వాళ్ళను ఎంకరేజ్ చేసింది. పోనీలే, నాతో పాటు వాళ్ళు కూడా చెయ్యాలి, నేను అద్దంటలేను. మహిళా విభాగం తక్కువ ఉంది ఇక్కడ, చెయ్యని. కాకపోతే నన్ను చేసేదాన్ని నా పదవి నాకు తొలగించి వాళ్ళకి ఇవ్వడం ఏంటిది? నేను చేసే నాకు ఇంకుంది కదా టైము. ఇప్పుడు నాతో పాటు బెజ్జంకి అనిల్ది పోస్ట్ కమిటీ వేయాలి, అందరం ఒకటే సంవత్సరం ఎందుకైంది అనేసి నా ఆరోపణ. అంతే. ఎందుకు అంటే ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం. ఒక మహిళను ఇంత పని వేయించుకొని ఇన్ని వేసి కూడా నేను నా పిల్లల్ని కూడా పక్క పెట్టుకున్నా. అంటే మీరు ఉద్యోగంలోకి రాకముందు ఏం చేసేవారు? నేను హాస్పిటల్లో డ్యూటీ చేసుకునేదాన్ని. హాస్పిటల్లో సూపర్వైజర్ చేసిన, సెక్యూరిటీ గార్డ్ చేసిన, ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ చేసిన, తర్వాత సూపర్వైజర్ పోస్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇదేంటిది పోస్ట్ వచ్చిన తర్వాత ఈ ఆయన పేరేం పేరు అనిల్ సార్, మన సెక్యూరిటీ మ్యాన్ పవర్ అనిల్ సార్ కూడా నీకు టాలెంట్ బాగుంది, ఇట్లా బిల్డింగ్స్ నడుస్తాయి కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడి మనకు వచ్చేటట్టు చెయ్యు, హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఏవైనా కూడా మనకు మ్యాన్ పవర్ వచ్చేటట్టు చెయ్యు
ఒక నీకు సెక్యూరిటీ అట్లా చేస్తే నీకు 50 అట్లా ఇచ్చేస్తా అనేసి చెప్పేసి ఇస్తా అని చెప్పేసిండు. అంత కలిసి గట్టిగా పని చేసుకుందామనే ఉద్దేశం కొద్ది వచ్చింది, అంటే ఇద్దరం షేర్ చేసుకుందామనే ఉద్దేశం కొద్ది వచ్చింది. వచ్చిన తర్వాత సరే సార్ అని చెప్పేసిన. అప్పుడే ఎంఆర్పిఎస్ అని తీసుకొచ్చి ఇట్లా డిస్టర్బ్ అయిపోయినా, ఇటు చేసుకుంటూ అటు చేసుకుంటూ. ఇప్పుడు మొత్తం కదా మీరు అనేది ఏంటంటే ఒక పని చేసి పిల్లల్ని కూడా పోషించుకోలేని పరిస్థితికి వచ్చిన. పోతే పోనీ మునిగిందని మొత్తం మునుగుతా, ఎంఆర్పిఎస్ మునగాలి కదా. నన్ను ఇప్పుడు ఎంఆర్పిఎస్ పక్కకు జరిపి ఇప్పుడు నేను ఒక జిల్లా అధ్యక్షులు బాధ్యతలు వహించి ఇప్పుడు పని చేసి పక్కకు జరిగి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొకరి కింద పని చేయాలంటే నాతో కాదు కదా. ఇప్పుడు చెయ్యలేను కదా, ఎట్లా చేయగలుగుతా చెప్పండి. ఒక జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షురాలుగా ఉండి ఒక ఎమ్మెల్యేతో కానీ ఎంపీలతో కానీ ఒక సీఏలతో కానీ ఎస్ఐలతో కానీ మాట్లాడిన దాన్ని, స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడిన దాన్ని వెళ్ళి ఒకరి కింద పని చేయాలంటే నేను చేయగలుగుతానా? మళ్ళీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ నాయకురాలుగా మీరు వర్క్ చేసి కాబట్టి ఇప్పుడు మీ పదవి పోయేసరికి మీరు కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది. దీని వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలి అనేది కూడా ఇంకా మీరు నిర్ణయం తీసుకున్నారా? మరి ఏమన్నా నిర్ణయం ఏమున్నది? నాకు జరిగింది చాలా అన్యాయము. అసలు వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడాలో, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చిందో కూడా నాకు అర్థమైతలేదు. ఇంకా కూడా నన్ను ఎందుకు పక్క పెట్టిలో కూడా నాకు అర్థమైతలేదు. అసలు నేను చేసిన తప్పు ఏంటిది? ఇందులో అంతా కావాల్సుకొనే చేసింది అంతా. ఇంజం వెంకటస్వామి, బోయిన కొమరన్న, బెజ్జం కనీలు, వీళ్ళ పాత్ర బాగా ఉంది. దండు అంజయ్య, వీళ్ళందరి పాత్ర బాగా ఉంది. ఆమెకు జిల్లా అధ్యక్షుల పదవి కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేసినట్టు అనుకుంటున్నారు? అంటే కేవలం మీరు ఇంతకుముందు ఒక మాట ఎదురుచుడు అది కానంతేనా, లేకపోతే ఇంకా వేరే? అందుకే కదా, ఇప్పుడు అందుకే కదా మీకు అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు ఎట్లానంటే బెజ్జంకి అనిల్కు కొంచెం తిరగబడి మాట్లాడినా కాబట్టి ఆయన తొక్కి పడేసిండు. ఇప్పుడు దండు అంజయ్య అట్లా అడిగిండు కాబట్టి వానికి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు ఇక్కడ మెయిన్ కాబట్టి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏమో దండు అంజయ్య, బెజ్జం కనీలు జిల్లా అధ్యక్షుడు కాబట్టి, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఏదున్నా కూడా ఇక ఆయన చెప్పిందే నమ్ముతారు కదా అక్కడ. సరే, ఒక మహిళ అయినావు వాళ్ళు అట్లా అన్నప్పుడు మీరు మీ నాయకత్వం దృష్టి తీసుకెళ్ళే ఉంటుంది, లేదా ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్ళని ఉంటది. లేదు, నాయకత్వం తీసుకొచ్చిన చెప్పిన, చాలా మంది చెప్పిన, ఒక వాళ్ళకే కాదు. మా ఎంఆర్పిఎస్ చేసే ఉమ్మడి జిల్లాల దాదాపుగా 3 జిల్లాల వాళ్ళకి కూడా నేను చెప్పేసిన. ఎట్లా అనంటే ఇప్పుడు సిద్దిపేట వాళ్ళకి చెప్పేసిన, సిద్దిపేట అటు నుండి వచ్చే వాళ్ళకి చెప్పేసిన, మళ్ళీ ఇటు హుజరాబాద్ సైడ్ వాళ్ళకి చెప్పేసిన. అడగలేదు అసలు ఎవరు కూడా. అట్లా అంటే వాడు ఏమన్నా మనిషేనా అని నా వరకే అన్నారు, అంతేగాని ఎవరు కూడా పిలిపించి అడగలేదు, అనిపించలేదు ఎప్పుడు కూడా. అంటే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే బాధపడి మీరు ఉంటున్నారు అన్న. అవును. రెండోది ఏంటంటే ఇప్పుడు కార్యవర్గం కూడా కొత్త చేసిన అంటున్నారు కదా, కొత్త కార్యవర్గంలో అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? నన్ను కాదని నన్ను పక్కకు జరిపి వాళ్ళు సమాచారం ఉందా? కొత్త కార్యవర్గం వేస్తున్నట్టు సమాచారం ఉందా? లేదు, ఎవరు చెప్పలేరు. ఆ దండు వరలక్ష్మి నెంబర్ ఉంది కదా మన దగ్గర, స్టేటస్ పెట్టుకున్నది వాట్సాప్ లో పంపించింది. పంపించిన తర్వాత చూసి కాల్ చేసి అయితే ఆమె ఒకసారి నాతో ఏమన్నది అంటే, నేను కాంగ్రెస్ కార్పొరేటర్ గా పనిచేస్తా సౌమ్య, ఇప్పుడు పోటీ చేస్తా, నాకేం జిల్లా పదవులు నాకేం వద్దు, నువ్వే చేసుకో, నాకేం అవసరం లేదు అనేసి అన్నది. అన్న అవసరం లేదన్న దానికి పిలిచి ఎట్లు ఇస్తానో నాకు అర్థమైతలేదు. ఎందుకు ఇస్తారు పిలిచి చెప్పండి ఒకసారి? నేను పనిచేసేదాన్ని ఇక్కడ ఉండంగా నన్ను పక్కా పెట్టేసి ఆమెను పిలిచి ఎట్లు ఇస్తారు? నేను కంపెనీలు వేస్తానేమో వద్దని బ్రేక్ చేస్తారు, ఆమెను కంపెనీలు వేయమనేసి చెప్పేస్తారు. అంటే అది కావాలని చేసుకున్నది కదా, చెప్పండి. ఇక్కడ ఏమైందంటే నువ్వేం వర్క్ చేయని కింద వర్క్ చేసుకోలేదు అనేది చెప్తుండ్రు. నేను చేసిన వర్క్ మన నాకు చూపియాలి కదా అంటే, ఎంఆర్పిఎస్ మన పాదయాత్ర ఉన్నప్పుడు కంపెనీలు వేసుకుంటూ ఊరు కంపెనీలు వేసినాం, కంపెనీలు వేసుకుంటూ పాదయాత్ర వేసుకుంటూ వచ్చినాం. అప్పుడు ఇక్కడికి కూడా వచ్చేసినాం. అయితే వచ్చినప్పుడు కమిటీ వేసినాం, మహిళా కమిటీ వేసినాం, ఎంఆర్పిఎస్ కమిటీ వేసినాం. వేస్తే ఆ బుక్ ఒకటే బుక్, ఒక పేజ్ లో
ఎంఎంఎస్ కమిటీ, ఒక పేజ్ లో ఎంఆర్పిఎస్ కమిటీ. అప్పుడు నాకు అంత తెలివి లేదు అసలు. ఎట్లా అనంటే మంచోడే కదా అని నమ్మేసిన నేను బెజ్జం కాలంలో. నమ్మేసి ఇక ఒకటే బుక్ లో పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా పేర్లన్నీ కొట్టుకున్నాడే కదా, ఇప్పుడు సేవ్ చేసుకొని ఒక గ్రూప్ యాడ్ చేస్తే అయిపోతుంది కదా అనేసి నేను అనుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పాదయాత్ర అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్న బుక్ ఇస్తారా ఒకసారి, మరి నెంబర్స్ అన్ని తీసుకుంటానంటే బుక్ లేదని చెప్తుండు. ఏమైందన్న బుక్ అనంటే పోయింది ఎక్కడున్నా అన్నాడు. అది ఏడవైందో ఏమో తెలియదు అనేసి అన్నాడు. అట్లుంటది. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు అంటే మీరు ఉత్సాహం చేసినా మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు ఆవేదన చెందుతున్నారు కదా. ఇప్పుడు మరి మీరు అంటే ఎంఆర్పిఎస్ అధిష్టానాన్ని కానీ ఏం చెప్పదలుచుకున్నారు, లేకుంటే ఇప్పుడు మీ భవిష్యత్తు ఏంటి? భవిష్యత్ అంటే ఎట్లా అసలు మీకు జిల్లా నాయకత్వంలో చేసారు కాబట్టి రాష్ట్ర నాయకత్వంలో అసలు ఏం పదవి అనలేదు, ఏమి అనలేదు. అసలు ఎందుకు పక్క పెట్టేసిందో నాకు ఆన్సర్ చెప్పలేదు ఇంతవరకు కూడా. జేపీ లతనటం అసలు ఆమె ఏ విధంగా ఆలోచిస్తుందో, ఏ విధంగా మాట్లాడతా, అసలు ఆమెకు ఇక మైండ్ ఉండి ఆలోచిస్తుందో లేక ఆలోచిస్తుందో అర్థం కాదు. కానీ రావడం ప్రాబ్లం చెప్తామని అనేసరికి ఇక్కడ నిల్చొని అక్క ఒక 5 నిమిషాలు ఆగండి మాట్లాడతాం అనేసరికి వెళ్ళిపోవడం, గబర వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ కాల్ చేస్తే రిప్లై ఇవ్వదు. అక్క ఇది ప్రాబ్లం అని చెప్తే వినరు. అసలు ఏం లేదు. అసలు మరి వాళ్ళకైతే మంచిగా కమ్యూనికేషన్ ఉన్నది. వాళ్ళ కంపెనీలు ఏమని చెప్తాంది, అన్ని మంచిగా చేస్తుంది. మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేనేమన్నా ఆమెకు నాకైతే ఏం గొడవ లేవు. మంచిగా పాదయాత్ర వల్ల మొన్న అన్న నాగర్ కర్నూలులో పాదయాత్ర చేస్తే కూడా అక్కడ కూడా కలిసి మాట్లాడుకున్నాం. బాగానే ఫోటోలు ఇట్లా దిగినాం, మంచిగానే ఉన్నాం. ఆమెకు నాకు ఎలాంటి గొడవ లేదు. కేవలం బెజ్జం కానీ చేయబట్టే ఇవన్నీ. మీ నాయకత్వ లోపమా లేకుంటే వాళ్ళకు మీకున్నటువంటి కమ్యూనికేషన్ చేయాలా? ఇప్పుడు ఎట్లానంటే నాయకత్వ లోపమే. మా బెజ్జం కనీలో చేస్తుండ్రు కదా ఇదంతా. బెజ్జం కనీలు, దండంజయ్య, బోయిన కొండయ్య, ప్లస్ మళ్ళీ ఇంజం వెంకటస్వామి, వీళ్ళంతా కలిసి కట్టుగా న్యాయం అయితే చేయలే నాకు. ఎట్లా అంటే నేను కష్టపడి పని చేసి పదవికి ఓట్లాడినా, వాళ్ళు ఆమె డబ్బు పెట్టి పదవికి వచ్చింది. ఆమెకు విలువ ఇచ్చిండు, నాకు విలువ ఇవ్వలేదు అంతే. అదేదో అన్నట్టుంది. ఇప్పుడు మీ భవిష్యత్తు నిర్ణయాలు తీసుకున్నారా? భవిష్యత్తు నిర్ణయాలంటే ఏం లేవు. ఒకటి ఏందనంటే ఎంఆర్పిఎస్ లో ఎవరైనా చేరుతా అంటే కూడా చేరనివ్వ. ఇక ఇది నిజం. ఎంఆర్పిఎస్ ఉద్యమం మంచిదే కదా, మంచిదే. కరీంనగర్ జిల్లాలో మంచిగా లేరు కదా. అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ఎంఆర్పిఎస్ వ్యక్తులు కాదు, బెజ్జం కానీ చేయబట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ ఇడ తెచ్చుకొని తినడం, దొంగల్లాగా మాట్లాడడం. అసలు మొహమ్మంగా ఏది కూడా మాట్లాడరు. స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే ధైర్యమే లేదు వాళ్ళకి. అసలు అన్ని దొంగ పనులు, చాటు వేయడం, ఏదో మాట్లాడడం. ఎందుకు ఇవన్నీ? స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడు ఒక మనిషి బతికినప్పుడు. మీరు అన్నారు కదా వాళ్ళు ఇట్లా బయటకు తెచ్చుకొని అది చేస్తున్నా అంటే మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీరు చూసారా, విన్నారా? విన్నాం. బండి సంజయ్ అన్న చెప్పిండు. 6 అదేంటిది, నేను గంగాధర శారదక్క మేము అందరం కలిసి దసరాప్పుడు వెళ్ళినాము. అది ఎట్లానంటే కలవనికి వెళ్ళినాం, డబ్బుల కోసం కాదు. అట్టుగానే హ్యాపీ దసరా అని చెప్పేసి వద్దామనేసి వెళ్ళినాం. ఎట్లా మనం బీజేపీకి కొంచెం మద్దతుగా ఉన్నాం కదా అనేసి చెప్పుదామనేసి వెళ్ళినాము. వెళ్ళేసరికి అప్పుడు ఈ కొమరక్క వీళ్ళంతా కొంచెం అన్న సీనియర్ నాయకుడు కదా, అన్నకు అటాచ్మెంట్ దగ్గర. కాంతక్క వీళ్ళంతా వాళ్ళు 30 ఇప్పుడు 20 ఏళ్ళ నుండి చేస్తుండ్రు కదా. వాళ్ళతోటి అన్నాడంట ఏమని 6 లక్షల రూపాయలు ఇచ్చిన అనే మాటకు వచ్చింది. కానీ ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు అనేసి తెలిసింది బయట. మన అన్న వాళ్ళే, మన ఎంఆర్పిఎస్ అన్న వాళ్ళే చెప్పిండ్రు ఎవరికి ఏమి ఇవ్వలేదు. వచ్చినాయి కానీ 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వకపోతే పని తింటే తినని అద్దని అంటలేరు. కాకపోతే పని చేసిన వాళ్ళని గౌరవించుకోవాలి కదా. అందులో ఇప్పుడు ఎంఆర్పిఎస్ నుంచి మీరు ఏం కోరుతున్నారు? మరి ఏం లేదు, కోరేది ఏమున్నది? అనవసరంగా అడ్డమైన వాళ్ళందరినీ అదేదో అన్నట్టు పని చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి పైసా పెట్టే వాళ్ళే కావాలి అని అంటుంది కాబట్టి చేసుకొని మనకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకు తగిన శిక్ష పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
శిక్ష అంటే ఇది చట్టపరంగా వేసేది కాదు కదా, చట్టపరంగా. కేవలం ఇంటికి సంబంధించిన విషయం. సంబంధించిన విషయం కాబట్టి అన్న దృష్టికి అయితే వెళ్ళాలి కంపల్సరీ. అన్న దృష్టికి వెళ్ళాలి, అన్న మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అని అంటే ఇది ఘోరం అసలు. ఇది ఎంత కష్టపడి పని చేసిందో అది నాకు తెలుసు. నేను వట్టిగా ఏమన్నా టైం పాస్కి వెళ్ళి టైం పాస్కి రాలేదు. ఎండలల్లా చిన్న పిల్లగాని పట్టుకొని పాదయాత్ర చేస్తే ఇంజ వెంకట స్వామి అనే తట్టుకోలేక అన్నాడు. ఏమని, ఎందుకు చేస్తానో సౌమ్య ఈ పిల్లగాన్ని పట్టుకొని ఈ ఎండకు, ఇంటికాడ ఉండిపో అనేసి అన్నాడు. ఇంజన్ వెంకట స్వామి అని అన్నాడు స్వయంగా. అంటే కూడా లేదన్నా నేను చేస్తా అన్నా, నాకు ఇంట్రెస్ట్ కలిగింది, నేను చేస్తా అనేసి నేను చెప్పిన. ఇంటికి కూడా వెళ్ళలేదు అన్న, ఒక్క రోజు కూడా ఇంటికి వెళ్ళలేదు. అన్ని రోజులు పాదయాత్ర చేసినా, గజ్వేల్ దాకా చేసిన, ఒక్క రోజు కూడా ఇంటికి వెళ్ళలేదు. బట్టలు తీసుకొచ్చుకొని చిన్న పిల్లగాని ఆ పాదయాత్ర చేసిన రోజులు మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు తెలుసా. మా పిల్లల్ని అమ్మ వాళ్ళ దగ్గర వడగొట్టి వచ్చి నేను పాదయాత్ర చేసిన. 2 పిల్లల్ని అక్కడ పడేసిన. పాప 13 సంవత్సరాలు ఉంటది, బాబు ఇప్పుడు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు. వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళలేదన్న, అమ్మ దగ్గర పడగొట్టి మీరు ఇక్కడనే ఉండండి అమ్మ, నేను పాదయాత్రకి వెళ్తున్నా అనేసి అంటే, ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా మనకి, ఇక్కడ అద్దె రూములు కాబట్టి అమ్మ దగ్గర అక్కడ తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేసి, చిన్న పిల్లగాడు ఏడుస్తాడని అప్పుడు 4 సంవత్సరాలు బాబు, ఆ బాబుని తీసుకొని వచ్చి పాదయాత్ర చేసిన. ఘోరం అన్నా ఇది. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.